నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈ వీడియో సోమవారం తీసిన వీడియో అండి. ఆ రోజు ఏకాదశి కదా, అందుకని చెప్పి త్వరగానే తెల్లవారుజామునే లేసాను. 3 గంటలకి లేచి స్నానం అది చేసిన తర్వాత హరే కృష్ణ మహామంత్రం చేసుకుని తర్వాత పూజ చేసుకుందాం. పువ్వులు అవి కొయ్యాలన్నా కూడా కొంచెం చీకటితో కనిపించవు కదా, మొగ్గలుగా ఉండి కొంచెం తెల్లారిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పి ఇంకా ఆ రోజైతే ఏం చేశానంటే లేగవటమే స్నానం అంతా అయిపోయిన తర్వాత ముందుగానే హరే కృష్ణ మహామంత్రం ఫోన్ గ్రూప్లో జాయిన్ అయిపోయి హరే కృష్ణ మహామంత్రం చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత 6:30 కల్లా అయిపోతుంది అనమాట. 3 గంటలన్నరకు స్టార్ట్ అయ్యి 6:30కి అయిపోతుంది. ఇంకా బయటకు వచ్చేసి ఇవ్వండి శంఖం పువ్వులు అవి ఉన్నవి, ఇవన్నీ కోద్దామని చెప్పి కోసేసి దేవుడికి పూజ చేసుకుందాం. ఈరోజు ఏకాదశి కదా, వరుదిని ఏకాదశి. మాకు భగవద్గీత క్లాసులు కూడా ఉంటాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి మంచిగా కృష్ణుల వారిని అయితే బాగా అలంకరించుకోవాలి. మన చెట్టున మందార పువ్వులు అవి బాగా పూసినాయి కదా అని చెప్పి ఇవ్వండి, ఇవేమో నిన్న పూసిన పువ్వులు, ఇంక ఇవి వడిలిపోయి ఉన్నాయి కదా అని చెప్పి కోసేసి ఇట్లాగా కుండీలో వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే కింద పడే కంటే కుండీల్లో ఉంటే కొంచెం వాటికి బలం కూడా ఉంటుంది కదా, మట్టిలో కలిసిపోయి. అందుకని చెప్పి ఇంకా అలాగ కోసేసి వాడిపోయిన పువ్వులు, దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు కూడా నిర్మాల్యం తీసేస్తాను కదా, అవి కూడా తీసేసి చెట్ల మొక్కల్లో ఈ కుండీల్లోనే వేసేస్తూ ఉంటానన్నమాట. ఎక్కడ కూడా వేయను. ఇంకా ఇదిగోండి తెల్లవారిన తర్వాతనే ముగ్గు కూడా వేసాను ఈరోజు. ఎందుకంటే పూజ చీకటితో చేయట్లేదు కదా ఈరోజు అని చెప్పి తెల్లారిన తర్వాత వేద్దాంలే అని చెప్పి ఇంకా వేసేటప్పుడు వీడియో అంటూ ఏమీ తీయలేదు, కానీ వేసిన తర్వాత కొంచెంగా క్లిప్ తీసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. పొద్దున్నే మా ఇంటి దగ్గర వాతావరణం అయితే ఇలా ఉంది. ఇంకా మల్లి చెట్టు కూడా బాగా మంచిగా పూలు పూసినాయి. మళ్ళీ ఆకు దూస్తే కానీ మళ్ళీ చిగురు వస్తుంది. ఆకు దూసేయాలి అని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడేమో తులసమ్మ తల్లిని కూడా పెట్టాను కదా, అక్కడ 2 మందార పువ్వులు కూడా పెట్టి నమస్కారం చేసుకున్నాను. గుమ్మంలో ఇలాగ అలంకరించుకున్నాను. నా చిన్నప్పుడైతే మా అమ్మ మంచిగా పేడ తీసుకొచ్చి అలికేసేసి మంగళవారం శుక్రవారాలు మంచిగా ముగ్గులు పెట్టేసేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అటు ఇటు మందార పువ్వులు ఎంత బాగా అలంకరించి పెట్టేదోనండి. అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఇంకా ఇదిగోండి మన చెట్లకు పూసిన పువ్వులన్నీ బిల్వ దళాలు, ఇలాగే తులసి దళాలు, శంఖం పువ్వులు, పసుపు గంట పువ్వులు, మందార పువ్వులు, ఒంటి రకం మందారాలు ఇవన్నీ చాలా బాగా పూస్తాయండి. ఇంక ఇవన్నీ కూడా ముందుగానే అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఈయన పొద్దున్నేనే వెళ్ళిపోయారనమాట డ్యూటీకి 6 గంటలకి. అయితే దేవుడి దగ్గరవన్నీ నిర్మాల్యం తీసేసి మంచిగా నాకు క్లీన్ చేసేసి అవన్నీ ఇచ్చారు. నువ్వు పూజ చేసుకో ఈ పనులన్నీ చేసిన తర్వాత అని. అలాగేనని చెప్పి ఇంకా ఇదిగోండి ఇక కాళ్ళకి పసుపు అది రాసుకుని పూజ కూడా పూర్తి అయిపోయింది. షార్ట్ వీడియో ఒకటి చేసి పెట్టాను, ఇంకా ఎందుకులే ఇదంతా చూపించడం అని ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు నైవేద్యం కూడా పొద్దున్నే ద్రాక్ష పళ్ళు పెట్టాను కన్నయ్యకు. ఇంకా అందరికీ కూడా మంచి జరగాలి, అందరం బాగుండాలి, ఇరుగు పొరుగు మంచిగా చల్లగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మా అమ్మ నాన్నగారికి, మా అత్త మామయ్య గారికి కూడా అలా పువ్వులు పెట్టి అలంకరిస్తాను అనమాట. ఇదిగోండి ఈరోజు నేను సింపుల్గా చేసుకున్న పూజ. అట్టహాసంగా ఆర్భాటాలుగా నేను అస్సలు చేయనండి. 2 దీపాలు వెలిగించుకుని ఇలాగ పువ్వులు అయితే మన చెట్లకు పూసిన పువ్వులే ఇలా అలంకరించుకున్నాను. అదే మీకు కొంచెంగా షేర్ చేసి వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఈరోజు పొద్దున్న టిఫిను దోశలు వేశాను. ఆయిల్ ఆయిల్ వేయకుండానే పెనం మీద మంచిగా వస్తాయి దోశలు. అట్లా వేసి ఇచ్చేసాను మా అమ్మాయికి, అల్లుడు గారికి. ఇంకా అవే తిన్నారు. ఈరోజు అల్లుడు గారు కూడా ప్రయాణం అనమాట. అంటే పాప ఉంటుంది, పాప మనవరాలు ఉంటారు ఒక 10 రోజులు. అల్లుడు గారు అయితే వెళ్తున్నారు. ఉండండి అంటే ఇంకా లేదు వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నారనమాట. ఇంకా సాంబార్ చేసేద్దాము, కూరగాయలు అన్నీ ఉన్నాయి. ములక్కాయ, సొరకాయ అయితే రాణిగారు ఇచ్చారు, చాలా బాగుంది లేతగా. సొరకాయ ఒకటి, అలాగే బెండకాయలు, క్యారెట్, చిలకడ దుంపలు ఇవన్నీ కూడా వేసి సాంబార్ చేద్దాము అని చెప్పి పప్పు అంతా ఉడకపెట్టేశాను. ఇదిగోండి దోశల పిండి అయితే ఈ విధంగా ఇంకొంచెం ఇట్లా ఉంది. ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తానమాట. ఇది టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత వంటకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దోశల పిండి అయితే రాత్రి రుబ్బి బయట పెట్టేసరికి ఇలాగ మంచిగా అయితే పొంగి పులిసింది లైట్గా. ఇంకా పప్పు ఉడకపెట్టడం, సాంబార్ కాయటం ఇవంతా ఏమీ చూపించలేదు.
అంత మంచిగా తాలింపు కూడా వేసేసాను అనమాట. కొంచెంగా బెల్లం కూడా వేస్తే స్వీట్గా ఉంటే తింటారు పిల్లలు ఇష్టంగా. ఇంకా మంచిగా వేసేసాను, తాలింపు వేసేసాను. ఇంకా ఎప్పుడు ఈ పప్పు ఉడకపెట్టడం ఇవన్నీ మామూలుగా చూపిస్తూనే ఉంటాను కదా అని చెప్పి అలా ఏం చూపించలేదు. ఇదిగోండి ఇంకా రైస్ కూడా అయిపోతుంది ఒక పక్కన. ఇంకా ఇంతలో కూర కూడా బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి రాత్రే బెండకాయలు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసి కొంచెం పొద్దున మంచిగా కడిగేసేసి వాటర్లో కాసేపుగా ఉప్పు వేసి ఉంచేసి తర్వాత కడిగేసి కొంచెం ఎండపొడని పెట్టాను అనమాట. లేదంటే జిగురుగా కూర అంతా జిగటగా ముద్దగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే ఇలాగ కొంచెం ఎండపొడలో పెట్టామనుకోండి, లేదంటే కట్ చేసుకుని కాసేపు పెట్టినా బాగానే పొడిలాడుతూ ఉంటుంది కూర. బెండకాయ ఫ్రైలో కొబ్బరి పొడి వేసుకోవచ్చు, లేదంటే పల్లీలు వేపేసి మంచిగా వేసుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు మంచిగా ఫైనల్ టచ్ అయితే చేస్తూ ఉంటారు. నేనైతే అట్లా ఏమీ వేయను, తినరు అనమాట ముందు ఇంట్లో. ఇంకా ఎందుకులే ఇలాగ మామూలుగానే ఫ్రై చేసేద్దామని చెప్పి ఇలా సన్నగా అయితే కట్ చేసేస్తున్నాను. పుచ్చులు అవి ఉంటాయండి, వీటికి కూడా చూసుకుంటూ ఉండాలి. స్పీడ్ మీద మీకు తెలియట్లేదు కానీ నేను కాయ అన్నీ మంచిగా చూసే కోస్తున్నాను అనమాట. లేదంటే బెండకాయలో పుచ్చులు ఉన్నా వంకాయలో ఉన్నట్టే పుచ్చులు ఉంటాయి అన్నమాట. ఇంక ఇవన్నీ కట్ చేయటం అయిపోయిన తర్వాత ఆ రద్దంతా తీసి ఒక పక్కన పెట్టేసేసి ఎక్కడక్కడ సర్దేసేసి ఇదిగోండి ఇంకా కూర వండుదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నిన్నైతే ఆదివారము చికెను మటను బిర్యానీ అన్నీ వండేశారు, పిల్లలు తిన్నారు. ఇంకా నేనేం వండేదంటూ ఏమి చూపించట్లేదులేండి. లేదంటే వ్యూస్ కోసం చూపిస్తున్నట్లయితే నాకు హరే కృష్ణ మహామంత్రం సంబంధించి అందరూ చూస్తూ ఉంటారు, మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను కావాలనే చూపించట్లేదు అనమాట. లేదంటే చాలా బాగా వచ్చేది వీడియో తీస్తే కనుక, వంట చేసిన వీడియో అంతా. బిర్యానీ ఎట్లా చేస్తాను, నేను కర్రీస్ అవి ఎలా వండుతాను అనేది చూపిస్తే చాలా బాగుంటుంది. కానీ ఇంకా నేను కావాలనే చూపించట్లేదులేండి. ఇంకా ఇదిగోండి తాలింపులు అయితే తాలింపు వేగిన తర్వాత ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా నేనేమి వేయలేదు, మామూలుగా పొడిలాడుతూనే వేసేస్తున్నాను. తగినంత ఉప్పు, తగినంత పసుపు, కొంచెం కారం వేసేసి దగ్గరగా కొంచెం ఎగరపెట్టేసినట్టుగా, అంటే ఫ్రై అనమాట, మాడకోకుండా ఉంటుంది లైట్గా అని చెప్పి సిమ్లోనే పెడతాను. ఎందుకంటే మూత కూడా పెట్టను, మూత పెడితే ఇంకా కూరల్లే గ్రేవీగా అవుతుంది అనమాట. ఫ్రైలు చేసేటప్పుడు మూతలు పెట్టకూడదు, అందుకని చెప్పి నేను మూత లేకుండానే ఇలాగా వేపేస్తానమాట దగ్గరుండి. లేతగా ఉన్నాయి కాయలు కూడా, చాలా త్వరగా కూడా మగ్గిపోయింది కూర. ఇంకా సగం పైనే వేగిపోయిన తర్వాత సరిపడినంత కారం కూడా వేసానండి. కారము నేను ఇంట్లో తయారు చేసుకున్న కారమే, ఈ సంవత్సరం కూడా పట్టే పని లేదు కారం. కాకపోతే మా అమ్మాయికి అయితే కొన్ని కాయలు తీసుకుని కారం చేసి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇది అయితే పోయిన సంవత్సరం కూడా చేయలేదు నేను, ఎప్పుడు చేశాను అంతకుముందు సంవత్సరం, అంటే 2 సంవత్సరాలు అయిపోయిందనమాట. ఈ కారం నేను మంచిగా అన్ని దినుసులన్నీ వేసుకుని వంటామదం కూడా కలిపేసి చక్కగా స్టోర్ చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. అందుకని మంచిగా సువాసన ఉంటుంది, అలాగే మంచిగా కమ్మదనము ఉంటుంది, కలరు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మిరపకాయలు తీసుకొచ్చారు ఈయన, ఇవి కాశ్మీర్ మిరపకాయలు అంట, అంటే కలర్ కోసమును కారం కోసం అయితే కాదు, కలర్గా అంటే రంగు కోసం అనమాట. ఇవి కారం తక్కువగా ఉంటాయి. అలాగే ఇవి గుంటూరు మిర్చి కూడా తీసుకొచ్చారు. అసలు కడుగుతుంటే ఎంత ఘాటు వస్తుందంటే చేతులు మండిపోయినాయి అనమాట నాకు. మధ్యాహ్నం వరకు కూడా చాలా ఘాటుగా ఉన్నాయి, తుమ్ములు, దగ్గు. నేను మాస్క్ పెట్టుకుంటేనేమో నాకు ఊపిరాడదని చెప్పి మాస్క్ కూడా పెట్టుకోకుండా ఇలాగా ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఇట్లా కడిగేసేసి ఎండలో ఆరవేసేసిన తర్వాత అప్పుడు తొడియాలు తీసి మళ్ళీ ఒక రోజల్లా ఎండపెడతాను అనమాట, గలగలమనేటట్టు. అప్పుడు కానీ కారాన్ని మిల్లుకు పంపిస్తాను, లేదంటే కారం ఒదిగవదు బాగా ఎండకపోతే. అయితే చాలామంది కడుగుతారా మీరు అని అడుగుతారు నన్ను. కడుగుతానండి, నేను ఎప్పుడు కారం చేయాలన్నా కూడా ఎండుమిర్చి ఇలాగా వాటర్లో వేసి కడిగి ఎండలో ఎండపెడతాను అనమాట. బూజు రాదా కారం అని అంటారు. బూజు ఎందుకు వస్తుందండి, తడి ఎందుకు ఉంటుంది? అంత ఎండలో పెళపెళమని మంచిగా కాయలన్నీ బాగా ఎండిపోతుంటే ఇంకా తడి ఎక్కడ ఉంటుంది కాయల్లో? ఈ కాయలు కనుక కడగకపోతే మందులు వేస్తారు కదా, ఆ మందులు అంతా కూడా కాయకి పట్టేసి ఉంటుంది. ఎంత వర్షాలు కురిసిపోయినా కూడా మనం ఇంటికి వచ్చి చేసుకుని నీట్నెస్ చేసుకోవాలి కదా. కాళ్ళతో తొక్కి గోతా సంచుల్లోకి పెడతారు. ఎట్లాగైనా సరే కొంచెం నీట్గా అనేది చేసుకోవాలి కదా. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి నీళ్ళు ఎంత మురికిగా ఉన్నాయో, అడుగును కూడా చాలా మట్టిగా వచ్చిందనమాట.
ఇవి ఇంతవరకు మాత్రం ఇవి కాశ్మీర్ కాయలు. ఇంక ఇప్పుడు ఇవి కడిగేవేమో గుంటూరు మిరపకాయలు అనమాట. బాబోయ్ అసలు ఇది కడుగుతుంటేనే చేతులు బగబగమని మండిపోతున్నాయి. అసలు ఇంకా కారం అయితే ఎంత ఘాటుగా ఉంటుందో అనిపించింది. అయితే కూర కారమును కొంచెం పచ్చడి ఏమన్నా కలుపుకున్నా ఉత్త కారం కూడా ఉండాలి కదా అని చెప్పి ఎక్కువే తీసుకొచ్చాను అని అన్నారు ఈయన. అసలు లెక్క అయితే నాకు ఆర్డర్స్ ఇచ్చారండి చేయమని, కానీ నాకు కాలు బాగాలేదని చెప్పాను కదా, అందుకని చెప్పి చేయకోకుండా ఉండిపోయాను అనమాట. ఇంకా కనీసం మా అమ్మాయి కన్నా చేసేద్దామని చెప్పి ఇక ఈ మిరపకాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా గింజలు అడుగున ఉంటాయి కదా, ఇవి ఎట్లా తీయటానికేమో నీళ్ళతో వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పి ఇంకా జల్లిబుట్ట వేసి ఇలాగ మంచిగా నీట్గా కడిగేసేసి నీళ్ళు మొత్తం పై నీళ్ళన్నీ వంపేసి అడుగు వరకు ఈ జల్లిబుట్టలోకి వేసేస్తే ఇంకా మట్టి అంతా కూడా అడ్డుపడిపోయి చాలా మంచిగా పోతున్నాయి అన్నమాట ఈ జల్లిబుట్టలు అయితే. చాలామంది మేము మిరపకాయలు కడిగితే ఇంకేమన్నా ఉందా, కారం ఉండదు అది ఇది అని అంటారు. అట్లా ఏమీ ఉండదండి. మిరపకాయ అంటేనే కారం కదా, కడిగితే కారం పోయేదానికి ఇంకా మిరపకాయలు ఎందుకండి. అసలు అయితే మా అమ్మ అయితే ఇదివరకు మిరపకాయలు కొనేటప్పుడు నోటితో కొరికి చూసేది, ఇది ఘాటుగా ఉన్నాయా లేవా అని. అట్లా చూసేదన్నమాట. ఇది కొంచెం చూసారా ఎంత ఇసుక మట్టిగా వచ్చిందో. అంతకు ముందలు కూడా నీళ్ళు ఎంత రంగుగా వచ్చినాయో మీరే చూశారు కదా, అట్లాగా ఉంటాయండి. అందుకని చెప్పి ప్రతిదీ కూడా మంచిగా మనం నీట్గా చేసుకోవాలి. అందులో సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కదా, అందుకని చెప్పి నేనైతే ఇలాగే కడిగి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడు కారం పట్టించినా నేను ఎండుమిర్చి కడిగి తర్వాత ఒక రోజంతా ఎండబెట్టిన తర్వాత తొడియాలు తీసి ఇంకా మిల్లుకి పంపిస్తాను. బాగా ఎండిపోయిన తర్వాత గలగలమని ఇదిగోండి పైకి అయితే తీసుకొచ్చి ఇలాగైతే ఆరబెట్టేశాను అన్నమాట. ఏటిగవి ఇవి ఒక పక్కన కాశ్మీర్ మిరపకాయలు, ఇవేమో గుంటూరు మిరపకాయలు. చాలా బాగున్నాయి, రంగుకు రంగు, కారానికి కారం, ఘాటుకు ఘాటు, అసలు చాలా బాగున్నాయండి. తొడియాలన్నీ తీసేసి కారం పట్టించిన తర్వాత దినుసులన్నీ మసాలా కారం ఒకటి, పచ్చికారం ఒకటి పట్టించిన తర్వాత మీకు వీడియో తీసి షేర్ చేస్తానండి. నన్ను అడుగుతున్నారండి మీ వీడియోలు నా ఫోన్లో కనిపించట్లేదు అని చెప్పి. కనిపిస్తాయండి, బెల్ ఆప్షన్ ఉంటుంది, ఆల్ అనేది టచ్ చేయండి. నేను వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీకు కనిపిస్తాయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.